భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప కథలున్నాయి, కానీ కొన్ని కథలు మాత్రం ప్రత్యేకం. 1994 నవంబర్ 11 కేరళలోని తిరువనంతపురం నగరం. ఒక చిన్న అబ్బాయి తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ అబ్బాయి పేరు సంజూ శాంసన్. చిన్నప్పటినుంచే క్రికెట్ అతని శ్వాసగా మారింది. తండ్రి విశ్వనాథ్ శాంసన్ తన కొడుకు కలల కోసం అన్నీ త్యాగం చేశాడు. సంజూ చిన్న వయస్సులోనే తన బ్యాటింగ్ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కాలం గడిచింది. 2013 సంవత్సరం అతని జీవితంలో పెద్ద మలుపు తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. అక్కడ అతనికి అవకాశమిచ్చిన జట్టు రాజస్థాన్ రాయల్స్. మైదానంలోకి అడుగుపెట్టిన సంజూ స్టైలిష్ షాట్స్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అతని బ్యాటింగ్లో క్లాస్ ఉంది, టైమింగ్ ఉంది, మరియు అందం ఉంది. సంవత్సరాలు గడిచాయి. అదే జట్టుకు అతను కెప్టెన్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా తన నాయకత్వాన్ని ప్రపంచానికి చూపించాడు. అంతర్జాతీయ స్థాయిలో అతను భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇండియా నేషనల్ క్రికెట్ టీం. సంజూ శాంసన్ కథ మనకొక